శుభాకాంక్షలు తెలుపుతూ యాక్చువల్లీ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి కలెక్టర్ గారి తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపమని చెప్పడం జరిగింది. సో అందరికీ మళ్ళొక్కసారి కలెక్టర్ గారి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పిల్లలు చాలా పెద్ద మనుషులు మాట్లాడారు, నేను 2-3 మాటలే మాట్లాడతాను. మీరందరూ బాగా మంచిగా ఆడాలి, మంచిగా భోజనం చేయాలి, మంచిగా నిద్రపోవాలి, చివరికి మంచిగా చదువుకోవాలి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. ఆయన బర్త్డేని పిల్లల దినోత్సవంగా ఆచరించాలని ఆయన కోరిక మేరకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14th చిల్డ్రన్స్ డేగా ఆచరిస్తూ వస్తున్నాము. సో ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్న 5 ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ సెలబ్రేషన్స్ జిల్లా పరిపాలన ఆఫీస్లో చేస్తున్నది చాలా సంతోషదాయకం. సో పిల్లలందరూ మీరు ఆల్రెడీ చాలా ఆఫీసర్స్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. హెల్త్ ఆఫీసర్ డిఎంఎండ్హెచ్ఓ గారు మాట్లాడుతూ మీరు రోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఫుడ్ ఏమేమి తీసుకోవాలని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ విన్నారని నేను భావిస్తాను. అదేవిధంగా మీరు చాలా సేఫ్గా ఉండాలి అంటే సో మీరు ఉన్న ఇన్స్టిట్యూషన్లో కానీ బయట కానీ మీరు మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడము లేదా విచిత్రంగా ప్రవర్తన చేయడం ఇట్లాంటివన్నీ కూడా మీరు గుర్తించాలి. పర్టికులర్లీ గర్ల్ చిల్డ్రన్కి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అందరూ కూడా ఈ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఈ గుడ్ అండ్ బ్యాడ్ టచ్ని ఎలా గుర్తించాలనేది నేర్పించాలని నేను కోరుకుంటాను. అదేవిధంగా పిల్లలందరూ కూడా మీరు బయట మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి మళ్ళీ మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చేటప్పుడు, దారిలో తర్వాత ఎక్కడైనా బయట తిరిగేటప్పుడు కూడా మీరు ఎటువంటి ఈ క్రైమ్స్ నేరాలు జరుగుతున్న నేరాలను కానీ పిల్లల పట్ల జరుగుతున్న ఈ అసభ్య ప్రవర్తనలు ఇట్లాంటివన్నీ మీరు గుర్తించి పోలీస్కు కూడా తెలియజేయవచ్చు. పోలీస్కి ఎట్లా ఫోన్ చేసి చెప్తారు, ఎట్లా చెప్తారు, ఏ నెంబర్కి? 100. ఎస్, వెరీ గుడ్. సో అదేవిధంగా మీరు కూడా ఇంటర్నెట్ వాడతారా? ఇంటర్నెట్ ఫోన్లో కానీ ఫోన్ వాడతారా? ఫోన్, కంప్యూటర్. సో అక్కడ కొందరు ఫోన్ చేతిలో ఫోన్ ఉంది. సో ఫోన్లో ఇంటర్నెట్ వాడేటప్పుడు కూడా ఇంటర్నెట్లో కూడా చాలా ఈ అసభ్య విషయాలు చాలా ఉంటాయి. అట్లాంటివి కూడా మీరు గుర్తించి పోలీస్కి తెలియజేయవచ్చు. సో ఇవన్నీ మీరు చిన్నప్పుడే మీరు ఇవన్నీ అర్థం చేసుకొని ఇంటర్నెట్లో కానీ బయట సమాజంలో కానీ పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అదంతా మీకు అర్థం అవ్వాలి. మీ టీచర్స్ అందరూ కూడా అవన్నీ మీకు తెలియజేస్తారని నేను కోరుకుంటాను. అదేవిధంగా మీరు ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాము అని మీరు ఎవరు ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ ఉండకూడదు మీకు. సో మీరందరూ మిమ్మల్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆదుకుంటారు. తర్వాత సమాజంలో ఉన్న మంచి వ్యక్తులు ఎన్జిఓస్ రూపంలో కూడా మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని సమాజంలో మీరు ప్రగతి పొంది మీరు ఏమనుకున్నారో మైండ్లో అది సాధించడానికి అందరూ మీకు తోడ్పాటుగా ఉంటున్నారు. సో మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించాలి అంటే కొన్ని చేయాలి. చిన్నప్పటి నుంచి ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది అదంతా తెలుసుకోవాలి. డైలీ న్యూస్ పేపర్ చదవాలి, తర్వాత చిన్న చిన్న పిల్లల మ్యాగజైన్స్ చదవాలి. అదేవిధంగా మీ టెక్స్ట్ బుక్సే కాకుండా వేరే పుస్తకాలను చదివే అలవాటు మీకు ఉండాలి. తర్వాత మీరు ఈ వేరే భాషలు కూడా మీరు నేర్చుకోవాలి. తెలుగు మాత్రమే కాకుండా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇంకా వేరే భాషలు
ఇక ఫ్రెంచ్, ఇట్లా వేరే వేరే రష్యన్ ఇట్లాంటి భాషలు కూడా మీరు ఫ్యూచర్లో నేర్చుకుంటే మీకు చాలా మంచిది. అదేవిధంగా మీరు ఈ ఈ చిన్నప్పుడే మీరు ఈ మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న చాలా విషయాల గురించి మీరు నేర్చుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకోవాలి. సో నా విజ్ఞప్తి అందరికీ, జిల్లా అధికారులు, తర్వాత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ ఈ డిసిపిఓ, తర్వాత ఎన్జిఓ సభ్యులందరికీ నా విజ్ఞప్తి, పిల్లలకి ఓన్లీ టెక్స్ట్ బుక్ జ్ఞానమే కాకుండా బయట విషయాలను కూడా మీరు తెలియజేయాలి. వాళ్ళ జనరల్ నాలెడ్జ్, తర్వాత చుట్టూ పరిసరం గురించి వాళ్ళకు అవగాహన ఇదంతా ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో మీరు ఏం సాధించాలనుకుంటారో అదంతా మీరు సాధించవచ్చు. మీలో కొందరికి ఈ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని, తర్వాత సైంటిస్ట్ అవ్వాలని, లేదా యాక్టర్ అవ్వాలని, మ్యూజిషియన్ అవ్వాలని, స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని మీకు ఆశ ఉంటుంది. అదంతా చేయాలంటే మీరు ఇప్పుడే మీ మైండ్లో ఆ కళ అనేది ఉండాలి, డ్రీమ్.